హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ దిలీప్ ఫ్రమ్ బందెల. ఈరోజు పటాన్చెరు నుంచి సంగారెడ్డి వెళ్ళే దారిలో గణేషుని దేవాలయము చాలా పురాతనమైంది, చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. చూస్తారు కదా, ఇది ఎంట్రెన్స్ గజస్తంభము. మనకు చూసుకుంటే మనకు ఇప్పుడు మనము ముందుకెళ్దాము. కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మా లక్ష్మీదేవి నా కోసం వెయిట్ చేస్తుంది. 108 ప్రదక్షిణాలు చేద్దామని చెప్పేసి మొక్కుకున్నా. సో నాతో పాటు కూడా మా లక్ష్మీదేవి నేను కూడా నేను కూడా నడుస్తా అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళినాము. నేనైతే 108 ప్రదక్షిణాలు చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. సో చేస్తున్నా కూడా మంచి వ్యూస్ రావాలి, మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, మంచి లైక్స్ రావాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి అయితే కోరుకున్నా. నాతో పాటు చాలామంది వచ్చిండ్రు. ఎంత నమ్మకం లేకపోతే ఎంతమంది వస్తారండి? చాలామంది వచ్చిండ్రు. 100 నుంచి 200 మంది ఎవరు మొక్కున్నారు కావచ్చు. స్వీట్స్ పంచుతుండ్రు వాళ్ళు ప్రసాదం లెక్క. వాళ్ళకి మంచి జరుగుతూనే కదా చేస్తారు. నా అయితే 108 ప్రదక్షిణాలు అయిపోయినాయి. నాతో పాటు నా మేడమి కూడా అయిపోయినాయి. పాపం చాలా టైర్డ్ అయిపోయినాం. లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఇది టికెట్ కౌంటరు. మనకు ప్రసాదాలు ఇక్కడనే తీసుకోవచ్చు. లోపలికి మన అభిషేకము, అర్చన టికెట్స్ అక్కడే అమ్ముతారు. నేనైతే అర్చన టికెట్ తీసుకున్నాను. సో ముందుకు వెళ్దాము. లైన్లో నిలబడ్డాము. స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. చూసిండ్రా ఎంత అద్భుతంగా ఉందో విగ్రహము. చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మేమైతే ప్రదర్శనం అయిపోయింది, దేవుని దర్శనం కూడా అయిపోయింది. బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. మా మేడం చాలా భక్తి. హారతి ఇస్తుండ్రు స్వామివారికి. హారతి తీసేసుకొని వస్తుంది. హారతి తీసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు తీర్థం పెడుతుండ్రు. ఎవరు తీర్థం తీసుకున్నాం. పక్కకి వెళ్తే మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది పక్కనే ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పార్వతీదేవి టెంపుల్ పక్కనే ఉంటాయి. బ్యాక్ సైడ్ మీరు ఒకసారి వస్తే మీకే అర్థమవుతుంది. ఇది శంకరుని టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మా మేడం ఆల్రెడీ మళ్ళీ మొదలుపెట్టింది. చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి విగ్రహాలు చాలా బాగుంటుంది. ఒకసారి రండి, వచ్చి శివుని ఆలయం కూడా, వినాయకుడిని అందరినీ దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని మనం ముందుకెళ్తే మనకు వినాయకుని ఒక విగ్రహం ఉంటుంది. దాని పక్కన మనం కొబ్బరికాయలు కొట్టచ్చు. వినాయకుని విగ్రహము ఇక్కడ మనము మనమే కుంకుమ అవి తీసుకోవచ్చు, మనం పెట్టవచ్చు స్వామివారికి. చూడండి ఎంత అద్భుతంగా అలంకరించిందో. చూస్తుంది కదా, మేడం ఆల్రెడీ చేస్తుంది కుంకుమ పూజలు అన్ని.